నమస్కారం. ప్రేక్షకుల ముందుకు వస్తున్న షాడో గురించి మెహర్ రమేష్ చెప్పిన సంగతులతో పాటు తడాఖా ఆడియో విడుదల వేడుకల్లోని కీలక ఘట్టాలతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ కీలక పాత్రలు నటించిన చిత్రం షాడో. యూ స్క్వేర్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్టైనర్ గా పరుచూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమన్ సంగీతానికి శ్రోతల నుంచి అనూహ్య స్పందన లభించిందని, అదే తరహాలో సినిమా కూడా ఉంటుందని దర్శకుడు మెహర్ రమేష్ ధీమా వ్యక్తం చేశాడు. చమక్కు చూసాకే లోలో చురుక్కుమన్నది మన్నే అలారమే మోగి తోడకలోన మహింది పాపే పటాసు లాగుంది పూరా చక్కాసు స్పీడ్ ఉంది లోలో మిఠాసు పాకింది అలా 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 షాడో ఏప్రిల్ 26న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది క్లాసు మాసు ప్రేక్షకులతో పాటు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మీ ముందుకు రాబోతుంది. ఈ సమ్మర్ స్పెషల్గా వెంకటేష్ గారి గెటప్స్, వెంకటేష్ గారి పెర్ఫార్మెన్సు, కథే హీరోగా వస్తున్న సినిమా షాడో. దీనిలో ఎంటర్టైన్మెంట్తో పాటు సెంటిమెంట్ కూడా ఉంది, గ్లామర్తో పాటు హ్యూమర్ కూడా ఉంది. అలాగే తాప్సీ గ్లామరు, ఓవరాల్ కాస్టింగు, పరుచూరి ప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్, ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఎపిసోడ్స్తో ఈ సినిమా వెంకటేష్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్. గాలిని ముట్టుకోలేరు, మంటని తట్టుకోలేరు, ఈ షాడోని పట్టుకోలేరు. వరల్డ్ వైడ్గా నెంబర్ ఆఫ్ థియేటర్స్ కానీ ఇక్కడ కానీ అబ్రాడ్లో కానీ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా మీడియా మిత్రులకి ఈ సినిమా సాంగ్స్ చూపించాం. స్పందన చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెంకటేష్ గారు ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నారో అంత బాగున్నారు అంటున్నారు అందరూ. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక కొత్త ట్రెండ్, మళ్ళీ పాత ట్రెండ్ అయినా మళ్ళీ మేము షాడోతో స్టార్ట్ చేసాం సాంగ్స్ ముందు చూపించడం. రేపొద్దున్న ఈ సినిమా ఖచ్చితంగా వెంకటేష్ గారి అభిమానులతో పాటు అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ నచ్చి పెద్ద విజయం మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. షాడో ఎవరో ఎలా ఉంటాడో, ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తాడో తెలియదు సార్. ఆ సూట్ పైన సూట్ వేసుకున్నాడే ఆడే సైకోసిన్. పెళ్లి గురించి ఆలోచించలేదు కాబట్టి ఈ పొజిషన్ లో ఉన్నా. మీరు మీ స్టైల్ బిల్లాల ప్రభాస్ లా ఉన్నారు సార్. సార్ ముద్దు పెట్టేస్తుంది సార్. డెడ్ బాడీని డీల్ చేయటువంటి కిస్సులు పెట్టినంత ఈజీ కాదు. అంతా చూసిన తర్వాత కూడా అరుపులేంట్రా పొట్టినాయాల. ఎమోషన్ లో ఎటకారం కలపొద్దు. ఈ చూపులు గీపులేం బయటకు తాంబడాలి. కొన్నాళ్ళ క్రితం ఈ అమ్మాయిని ప్రేమించుకుందాం రా అన్నాను. ప్రేమ అంటే ఇదే రా అన్నాను. ఇంతలో మీ సన్నాసి పెళ్లి చేసుకుందాం రా అన్నాడు. ఒక యంగ్ డాక్టర్ క్యారెక్టర్ చేస్తుంది. అండ్ ఆ అమ్మాయి ఎంఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు, కృష్ణ భగవాన్, శ్రీనివాసరెడ్డి, రాజేష్, నర్రా, ప్రభు వీళ్ళందరూ చేసే హీరో గారితో కలిసి చేసే హ్యూమర్ సీన్స్ మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అండ్ తాప్సీ ఎస్పెషల్లీ సాంగ్స్లో చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసింది. తన డాన్స్ స్టెప్స్తో కానీ తన గ్లామర్తో కానీ. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన ఛోటా భీమ్ వెండితెరను ఏలేందుకు వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఛోటా భీమ్ ది ట్రోన్ ఆఫ్ బాలీ పేరుతో తెలుగు, ఆంగ్ల భాషల్లో వస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ గోల్డ్ పిక్చర్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మించి దర్శకత్వం వహించారు. గీతా ఫిల్మ్స్ పంపిణీదారు అల్లు అరవింద్ పిల్లల కోసం వేసవి కానుకగా ఛోటా భీమ్ ను విడుదల చేస్తున్నారు. నేనే బలవంతుడిని ఇక్కడ నేనే రాజ్కుమార్ నా
భీమ్ అండ్ ద థ్రోన్ ఆఫ్ బాలి. ఈ ఫిలిం ని నేను కూడా రోజు రిలీజ్ చేస్తున్నాం త్రూ గీతా ఆర్ట్స్ నెక్స్ట్ ఫ్రైడే ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఫిలిం ని ఆల్మోస్ట్ 200 ఆర్టిస్టులు కష్టపడి పనిచేశాను ఓవర్ లాస్ట్ 1 year. ఈ ఫిలిం లో మ్యూజిక్ డైరెక్టర్ గా సునీల్ కౌశిక్ గారు. దేర్ అబౌట్ 4 songs ఇన్ ద ఫిలిం. పిల్లలకి ముఖ్యంగా ఈ ఫిలిం లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. చాలా కామెడీ ఉంది, ముఖ్యంగా భీమ్ ఉన్నాడు, అండ్ లాట్ ఆఫ్ ఫైటింగ్ యాక్షన్ సీన్స్ ఆర్ దేర్. మనమందరం బాలీకి వెళుతున్నాం. ఈ చోటా భీమ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, మీకు సామ్యం చెప్పాలంటే 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల వరకు మన చరణ్ గాని మహేష్ బాబు గాని ఎంత పాపులర్ గా ఉన్నారో, ఇవాళ ఫ్రమ్ 3 to 8 years ఉన్న వాళ్ళకి చోటా భీమ్ అంత పాపులర్ గా ఉన్నాడు. ఇది దయచేసి నమ్మండి. ఇది ఆ 3 to 8 years ఉన్న పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి పేరెంట్స్ కి చోటా భీమ్ తెలుసు. ఆ వయసులో పిల్లలు ఇంట్లో ఉంటే మటుకు చోటా భీమ్ తెలియకుండా ఉండదు. అటువంటి చోటా భీమ్ మీద ఇవాళ మన తెలుగులో ఒక సినిమా వచ్చి ఆడబోతుంది. దీన్ని చేస్తే కోట్ల లక్షలు వస్తాయని కాదు, ఇటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ తెలుగులో ఎవరో చేస్తున్నారు, ఏదో కొత్తదనం తీసుకొస్తున్నారంటే దాన్ని తప్పకుండా సపోర్ట్ చేసి దాన్ని మనం మన చేతనైనంత సహాయం చేసి దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎంతవరకు ఉపయోగపడతామని కేవలం ఆ థాట్ మీద ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. నేనే బలవంతుడిని, ఇక్కడ నేనే రాజ్ కుమార్. నా పేరేరా అర్జున్, శక్తికి ఇంకో అవతారం. తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు వెండితెరపై వరుస ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో పవన్ త్రివిక్రమ్ల సినిమానే తొలి వరుసలో నిలుస్తోంది. గతంలో జల్సా లాంటి విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులైతో త్రివిక్రమ్, గబ్బర్ సింగ్ తో పవన్ మంచి ఊపు మీదున్న తరుణంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఇచ్చారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా? దాని బదులు తలొకటి తిప్పేస్తే సరిపోతుంది కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పేరు చెబితే చాలు పెన్ను సైతం మాట్లాడడం మొదలు పెడుతుంది. పేపరు సైతం వరుస పెట్టి పంచ్ డైలాగ్స్ అప్పజెప్పేస్తుంది. మాటలతో మాయ చేస్తూ ఎన్నో చిత్రాలను విజయాల బాటలో పరుగు పెట్టించిన త్రివిక్రమ్ దర్శకుడిగాను అదే వేగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. దీని వల్ల ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్లు ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ఈ ఓడితే నేను నౌకల మీద వాడి పేరు రాస్తుంటది, కన్ను చచ్చే బుల్లెట్ మీద మాత్రం నా పేరు రాస్తుంటది. బెట్టో వీడు రవీంద్ర నారాయణ్, నీ చావు ఇక పవన్ గురించి చెప్పాలంటే కళ్యాణ్ మానియా దగ్గర నుంచి మొదలు పెట్టాల్సిందే. వరుస పరాజయాలు పలకరిస్తున్న తరుణంలోనూ ఏమాత్రం తగ్గని పవర్ గబ్బర్ సింగ్ తో మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు ఏం ఆశిస్తున్నారో పవన్ కు ఖచ్చితంగా తెలుసు. అలాంటి కథతోనే సిద్ధమయ్యానని ఇప్పటికే చెప్పేశాడు కూడా. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది.
నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడు బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. గతంలో జల్సా లాంటి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ పవన్ల కాంబినేషన్ ఇప్పుడు వెండితెరపై మరో సంచలనానికి సిద్ధమైంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సరదా అనే టైటిల్ ను అనుకున్నట్లు సమాచారం. అత్తారింటికి దారేది అనే పేరు సైతం పరిశీలనలో ఉందట. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణీత కథానాయకులుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలపైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ప్రారంభం నాటి నుంచి ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 2వ వారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వరుస యాక్షన్ చిత్రాలు చూస్తున్న ప్రేక్షకులకు ఓ కుటుంబ కథతో సేద తీర్చబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగ చైతన్య, సునీల్ అన్నదమ్ములుగా కిషోర్ పార్థసాని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం తడాఖా. తమన్నా, ఆండ్రియా కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విడుదల చేశారు. ఇందులో ఇద్దరు హీరోలు, నాగ చైతన్య, సునీల్. ఇద్దరిలో ఏమిటంటే విశేషం, ఒకరు రొమాంటిక్ హీరో, ఒకరు హ్యూమరస్ హీరో. రొమాంటిక్ హీరో నాగ చైతన్య, హ్యూమరస్ హీరో సునీల్. ఏ కుటుంబం అయితే నన్ను సినిమా రంగానికి ప్రవేశం చేసిందో, నా అభివృద్ధికి దోహదపడిందో, అటువంటి గ్రేట్ దేవుడితో సమానమైన ఘంటసాల బలరామయ్య గారి మనవడు తమన్. ఇటువంటి ఒక చక్కటి సంగీత ప్రియుడు వస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడని నేను ఊహించలేదు. ఎప్పుడో వాళ్ళ తండ్రి ఇన్స్ట్రుమెంట్ అవి ఇవి వాయిస్తాడని విన్నాను. హాస్యం అంటే నాకు ఇష్టమని నిరూపించడానికి ఒక మాట చెప్తాను. ఎంత రొమాంటిక్ హీరో అయినా ఏవైనా హ్యూమర్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఎన్నో చిత్రాలు నన్ను అడిగితేనే పనిచేశాను. నేను అడిగి చేసిన చిత్రం ఒక్క హాస్యరస ప్రధానమైన చిత్రం మిస్సమ్మలో కామెడీ వేషం నేనే వేశాను. అంటే నాకు హాస్యం అంటే ఎంత ఇష్టమో మీకు ఈ పాటికే గ్రహించుంటారు. పంచే కట్టు, సిల్కు షర్టు, అత్తరు సంటు, బ్రేసులెట్టు, ఇప్పటికిప్పుడు బళ్ళన్నారు నీకు నాకే. మంచి సినిమా తీయాలి, నేనే తీయాలని ఆశ. బట్ కథ దొరక్కో, డైరెక్టర్ దొరక్కో, అనుకున్నది జరక్కో, ఏది సెట్ అవ్వలేదు. ఆ టైంలో బెల్లంకొండ సురేష్ గారు వచ్చారు. వేటాయ్ అని ఒక తమిళ సినిమా తీసుకొచ్చి చూపించారు. అప్పుడే అనుకున్నాను చైతన్య సినిమా చేయాలి, చేస్తే చాలా పెద్ద హిట్ అవుతుందని. అండ్ బెల్లంకొండ సురేష్ గారు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. దాంట్లో మాధవన్ క్యారెక్టర్ ఎవరేస్తే బాగుంటుంది అని చాలాసార్లు ఆలోచించుకున్నాం నేను, ఆయన. ఫైనల్గా వచ్చి సునీల్ అని చెప్పారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. సునీల్కి నాకు ఎటువంటి హిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషి, చాలా మర్యాదస్తుడు.
ఆ సునీల్తో షూటింగ్ అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడు రోజంతా నవ్విస్తూనే ఉంటాడు. అండ్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. అలాగే తమన్ మొన్నే గ్రీక్ వీరిడ్ ఆడియో చక్కటి ఆడియో ఇచ్చాడు. ఐ హేట్ లవ్ స్టోరీస్ అని నాకు చక్కటి ఆడియో ఇచ్చాడు తమన్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఆల్సో లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. అండ్ రిమెంబర్, బోత్ ద బ్లాక్ బస్టర్స్ ఆర్ విత్ ద అక్కినేని ఫ్యామిలీ. అమ్మాయి బంగారు బొమ్మ, ముసల్దే గిల్ట్. నువ్వెన్నైనా చెప్పరా, ఈ రౌడీలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు ఇవన్నీ నాకు పడవరా. నేను వేరే ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. పోలీస్ ధర్మయుద్ధం చెయ్యడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఇట్స్ అ మోడర్న్ వార్. వేట సినిమా సురేష్ గారు చూపించినప్పుడు యాజ్ అన్ యాక్టర్ తప్పకుండా ఈ సినిమా చేయాలి. ఐ లవ్ ద క్యారెక్టరైజేషన్ వెరీ వెరీ మచ్. ఒక చిన్న తెలుగు రీమేక్ సినిమా నుంచి సురేష్ గారు 1 monthలో ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. సునీల్, తమన్నా, ఆండ్రియా, బ్రహ్మానందం గారు, ఎవ్రీవన్, ఆల్ సీనియర్ టెక్నీషియన్స్, ఆల్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అందరి ఈ సినిమాని చాలా పెద్ద సినిమా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. కొడితే ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వకూడదురా. అండ్ అఫ్ కోర్స్ డాలీ, యూజువల్గా రీమేక్ సినిమాలంటే సీన్ టు సీన్ తీసుకొని జస్ట్ కొన్ని డైలాగులు అటు ఇటు మార్చి తీస్తారు. అట్లా కాకుండా హీస్ ఓన్ ద ఫిల్మ్ కంప్లీట్లీ. హీస్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. Congrats Dolly, Tadaka tarvata I'm sure you're going to reach great heights. Thank you very much. పోలీసులకి పేరొచ్చే కొద్దీ ఆయుష్ తగ్గుద్ది. ఆడు బతికిపోవడం ఆడ అదృష్టం కాదురా, ఆడు బతికొండడం మీ అదృష్టం. కొడితే ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వకూడదురా. వాడు రూల్స్ మార్చాడు, నేను గేమ్ మారుస్తా. ఈ సినిమాలో గ్యారంటీగా నాగ చైతన్య గారి తడాక అందరికి నచ్చుతుంది. ఎందుకంటున్నానంటారండి, నేను ఆయన నుంచి ఇంత మాసు, ఇన్ని ఫైట్లు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీ అందరికీ ఒక్కసారి షాకింగ్గా అనిపించే ఎలిమెంట్స్ ఏంటంటే ఆయన ఫైట్లు అండి, చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఇంత మాస్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా నేను కూడా థియేటర్లో ఎప్పుడు ఆయన్ని చూడలేదండి. నా అదృష్టం ఏంటంటే నేను ఆయనతో ఫ్రెండ్గా యాక్ట్ చేశానండి జోష్లో. ఇప్పుడు ఈరోజు ఆయన పక్కన యాక్ట్ చేశాను. ఆ రోజు ఆయన ఎలా ఉన్నారో ఈ రోజు అలాగే ఉన్నారండి.